వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో మటన్ దొన్నె బిర్యానీ అయితే చేసి చూపిస్తానండి. ఈ బిర్యానీ అయితే మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఈ రెసిపీ కోసం అయితే 1 కేజీ మటన్ తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకుని ఎలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా కలిపి పెట్టుకున్న మటన్ అయితే ఒక బౌల్లో వేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని కుక్కర్లో 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. ఈ మటన్ ఉడికే లోపు అయితే ఇందులో కావాల్సిన మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో పైన మెన్షన్ చేసిన స్పైసెస్ అయితే వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు అలాగే గుప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని అయితే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ తీసేసుకొని మటన్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవటం కోసం అయితే స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని అయితే పెట్టుకున్నాను. ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న గుప్పుడు ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటాను. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మటన్ కూడా ఇందులో వేసేసుకొని నీట్గా కలిపేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ బిర్యానీ కోసం అయితే 1 కేజీ రైస్ని తీసుకున్నాను. దీంతో కొలిచానండి. 1 బౌల్ నిండా వచ్చాయన్నమాట. దీంతో ఇప్పుడు 2 బౌల్స్ వాటర్ని అయితే పోసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఎసరు కోసం అయితే 2 బౌల్స్ వాటర్ పోసుకోవాలండి. మటన్ స్టాక్ అయితే 1 బౌల్ అయిందనమాట. రెండో బౌల్ నార్మల్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి నీట్గా కలిపేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయనైతే రసం తీసుకొని వేసేసుకున్నాను. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎసరు అయితే చక్కగా మరుగుతుంది కదండి. ముందుగానే నానబెట్టించుకున్న రైస్ను కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకున్నాను. నేను ఈ బిర్యానీ కోసం అయితే డైలీ ఇంట్లో వాడే బియ్యాన్నే తీసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే కనుక చిట్టి ముత్యాల రైస్ని అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒక పావు గంట తర్వాత అయితే బిర్యానీ చక్కగా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంకేంటేనండి, చాలా సింపుల్గా మటన్ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్గా మటన్ బిర్యానీ చేసుకుంటూనే ఉంటాం కదండి. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా మటన్ దొన్నె బిర్యానీని అయితే ట్రై చేయండి. మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.